పాలియేటివ్ కేర్ టీంలో ముఖ్యంగా డాక్టర్సు వాళ్ళు పాలియేటివ్ కేర్గా స్పెషల్గా ట్రైనింగ్ అయి ఉంటారు. నర్సెస్ కూడా స్పెషల్ ట్రైనింగ్ అయి ఉంటారు. తర్వాత డాక్టర్సు నర్సులే కాకుండా సైకాలజీ వాళ్ళు, సోషల్ వర్కర్సు, తర్వాత ఫార్మసిస్టు, మేనేజ్ చేసుకునే స్టాఫ్, క్లీనింగ్ పీపుల్, రకరకాల మనుషులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి కేర్ టీమ్గా ఫామ్ అవుతారు. ఈ కేర్ టీం వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ్యత ఉంటుంది. డాక్టర్సు మందులు ఇచ్చి వాళ్ళ రోగానికి ఎలా ఇంప్రూవ్ చేయాలా వాళ్ళ లక్షణాలను చూస్తే, నర్సెస్ వాళ్ళకి పర్సనల్ కేర్ ఎట్లా ఉండాలని చూస్తారు. ఇక్కడికి వచ్చే పేషెంట్లకి సైకలాజికల్గా చాలా డిప్రెస్ అయి ఉంటారు. వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది. సో సైకాలజిస్టు కౌన్సిలింగ్ చేసి మనోధైర్యాన్ని ఇచ్చి ఫ్యామిలీకి హెల్ప్ చేస్తారు. ఈ సోషల్ వర్కర్స్ వాళ్ళ ఇంట్లో ఏమైనా సోషల్ ఇష్యూస్ చాలామందికి ఉంటాయి. సోషల్ ఇష్యూస్ అవి ఎంక్వైరీ చేసి దాన్ని మేము ఎలా హెల్ప్ చేయగలమో మాకు ఇన్ఫామ్ చేసి వాళ్ళ పేషెంట్లకు హెల్ప్ చేస్తారు. అదే రకంగా స్పిరిచువల్గా కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. చాలామందికి స్పిరిచువల్ ఒక రకమైన బాధ ఉంటుంది, స్పిరిచువల్ స్ట్రెస్ ఉంటుంది. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఏదో తప్పు చేసాము అందుకే మనకు వచ్చింది అనే బాధలో ఉంటారు. అలాంటప్పుడు అది దాన్ని హెల్ప్ చేయడానికి స్పిరిచువల్ కౌన్సిలింగ్ కూడా చేస్తాము. వీళ్ళందరూ కలిసి ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి హాస్పిస్ కేర్ ఇస్తారు.